We greet each and every one of you on this beautiful Sunday morning to praise and honor God. ఈ యొక్క ఆదివారపు ఉదయకాల సమయంలో దేవుని స్తుతించు గణపరచడానికి ఇలాగ మేము కలుసుకోవడానికి స్తుతిస్తూ మీకు వందనములు తెలియజేస్తూ ఉన్నాము. At the outset, I want to say how glad we are to see each and every one of you with your families seated around your television. ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడం కోసం అన్నట్లుగా మీ కుటుంబం అంతటితో కలిసి కార్యక్రమాన్ని చూస్తున్నందుకు మేము సంతోషపడుతూ ఉన్నాము. Because these Lent days are very important and these days are meant for learning. ఈ శ్రమకాల దినములు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటివి, నేర్చుకోవడానికి అన్నట్లుగా ఇవి ఎంతో ఉపయోగపడుతూ ఉన్నాయి. Now let us look at the prophet Isaiah. ఈసారి మనము యెషయా ప్రవక్తను గురించిన విషయాలు తెలుసుకోబోతున్నాం. In the previous chapters we mentioned about King David and prophet Isaiah. ముందు వారములలో రాజైనటువంటి దావీదుని గురించి అలాగే ప్రవక్త అయిన యెషయా గారి గురించిన కొన్ని విషయాలు మేము చెప్పాము. And both gave prophecies about the death of Jesus Christ. వీరిరువురు కూడా యేసు ప్రభువారి యొక్క మరణమును గురించిన ప్రవచనాలను తెలియజేశారు. I must confess these prophecies were absolutely accurate. మరి ఈ ప్రవచనాలు చాలా ఖచ్చితమైనటువంటి రీతిగా రాయబడినదని నేను చెబుతూ ఉన్నాను. And it seems as if they were present as it was taking place. వారు రాసినటువంటి సంగతులు ఎలా ఉన్నాయంటే జరిగేటువంటి సమయంలో వారు అక్కడే ఉండి చూచి రాసినట్లుగా ఉన్నవి. Prophet Isaiah said two things. ప్రవక్త అయినటువంటి యెషయా గారు రెండు విషయాలను చెబుతూ ఉన్నారు. And this is recorded in Isaiah 53. మరి ఈ విషయాలను మనం యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో రాయబడ్డాన్ని చూస్తాము. First he mentions మొదటిగా ఆయన ఏం చెబుతున్నాడంటే about the face of Jesus Christ. యేసు ప్రభువారి యొక్క ముఖమును గురించి చెబుతూ ఉన్నాడు. There is no beauty that we should desire to see him. మనము ఆయనను చూచినట్లుగా ఆయన యందు స్వరూపమేమీ లేదు అంటూ ఉన్నాడు. It's very clearly written the young and the beautiful face of Jesus Christ was disfigured. మరి ఇక్కడ కనుక మనం ఆలోచన చేసినట్లయితే యవనస్తుడిగా ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువారి యొక్క ముఖము అప్పుడు భయంకరముగా మారిపోయినట్లుగా ఉన్నది. And it looked ghostly. వేదనతో నిండినట్లుగా కనబడుతున్నది. What prophet Isaiah saw in his vision about the face of Jesus Christ is confirmed. మరి యేసు ప్రభువారి యొక్క ముఖమును గురించి ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఎలాగునో చూచారో అది మనము చూడగలుగుతూ ఉన్నాము. In Matthew chapter 26 verses 67 to 68. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26, 27 వచనాల్లో అది మనకు తెలియచేయబడుతున్నది. Again in Matthew 27 verses 27 to 30. అంతేకాదండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 27, 30 వచనాల్లో కూడా ఈ విషయాన్ని మనం చదువుతాము. And in John chapter 18 verses 22 and 23. ఇక యోహాను సువార్త 18వ అధ్యాయము 23, 24 వచనాల్లో కూడా కనబడుతున్నది. And in Luke chapter 22 verse 64. ఇక లూకా సువార్తలోనేమో 22వ అధ్యాయము 64 వచనంలో రాయబడినది. These three gospel writers ఈ మూడు సువార్తికులు కూడా amazingly confirm the facts that prophet Isaiah saw 700 years ago in a vision. క్రీస్తు ప్రభువారి జన్మమునకు 700 సంవత్సరాల ముందుగానే ప్రవక్త అయిన యెషయా ఏ దర్శనములో ఈ విషయాలను చూచాడో దానిని సువార్తికులు ఇక్కడ దృఢపరుచు ఉన్నారు. Now secondly, the Bible says in Matthew 27:14. ఇక రెండవదిగా కనుక మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 14వ వచనంలో గమనిస్తే And he answered him never a word, insomuch that the governor marveled greatly. మరి అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడినను రాయబడుతున్నది. Now this is exactly what Isaiah wrote in Isaiah 53 verse 7. ఇది కూడా యెషయా ప్రవక్త గారు 53వ అధ్యాయం 7వ వచనములో ఖచ్చితంగా వ్రాసినటువంటి రీతిగానే కనబడుతున్నది. He was treated harshly and afflicted. అతడు దౌర్జన్యమునందును బాధింపబడిన వాడును ఆయనను రాయబడుతున్నది. But he did not open his mouth. అయినప్పటికీ అతడు నోరు తెరవలేదు. Like a lamb led to the slaughtering block. వదకు తేబడు గొర్రె పిల్లయు Like a sheep silent before her shearers. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు Yes, he did not open his mouth. అతడు నోరు తెరవలేదు. Isaiah in his book has mentioned about 20 times about the birth, ministry and the sufferings of Jesus Christ. యెషయా ప్రవక్త తన యొక్క గ్రంథములో 20 సార్లు యేసు ప్రభువారి యొక్క జన్మమును గురించి, ఆయన పరిచర్య గురించి, ఆయన యొక్క శ్రమలను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. Amazingly, all these 20 prophecies were fulfilled
in AD 31. అయితే ఆశ్చర్యమైనటువంటి రీతిగా ఈ ప్రవచనములన్నీ కూడా క్రీస్తు శకము 31వ సంవత్సరంలో నెరవేర్చబడుతున్నాయి. This week we will meditate on one more prophecy by Isaiah recorded. మరి యెషయా గారు రాసినటువంటి మరొక ప్రవచనాన్ని గురించిన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాము. In chapter 53 verses 9. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనము. They intended to bury him with criminals, but he ended up in a rich man's tomb. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. Because he had not committed any violent deeds, nor had he spoken deceitfully. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును కనపడలేదు. I am sure that many of the people at that time would not have understood. మరి ఒకవేళ ఆయన కాలంలో ఉన్నటువంటి ప్రజలు దీనిని అర్థం చేసుకోలేదని నేను అనుకుంటున్నాను. What prophet Isaiah was writing about, especially him being buried in a rich man's grave. ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా ఏమి తెలియచేస్తూ ఉన్నాడు అనగా ఖచ్చితముగా ఆయన ధనవంతుని యొక్క సమాధిలో ఉంచబడతారని చెబుతూ ఉన్నారు. They probably would not have understood, but also would have laughed at what he wrote. ఆయన చెప్పినటువంటి సమయాలని చూచినప్పుడు ప్రజలైనటువంటి వారు అర్థం చేసుకోలేదు, అంతేకాకుండా ఆయన వైపు చూచి నవ్వి కూడా ఉండవచ్చు. But in 31 AD it is confirmed by the gospel. కానీ 31వ సంవత్సరములో ఇది సువార్తికులైనటువంటి వారి చేత రుజువు చేయబడుతున్నది. That is the writer Matthew and John in Matthew 27:57-60 and John 19:38-42. ఈ యొక్క విషయాన్ని మనము మత్తయి గారు అలాగే యోహాను గారు కూడా తెలియచేస్తున్నట్లుగా గమనిస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుంచి 62వ వచనం వరకు, అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం నుంచి 42వ వచనం వరకు. At birth there was no place, he was born in a manger. మరి ఆయన జన్మ సమయములో గనక మనం గమనించినట్లయితే ఆయన పశువుల శాలలో జన్మించారు. And at the dedication they only offered 2 turtle doves. మరి ఆయనను ఆలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు కేవలం 2 గువ్వలను మాత్రమే వారు అర్పిస్తూ ఉన్నారు. This suggested a very simple and a humble family. ఇది మనకేమి తెలియచేస్తున్నదనగా వారి కుటుంబము చాలా సామాన్యమైన పేద కుటుంబముగా తెలియచేస్తున్నది. Now it is interesting to note that the 3.5 years of his ministry, కానీ ఆయన యొక్క 3.5 సంవత్సరాల పరిచర్య కాలాన్ని గమనిస్తే Jesus went about and carried nothing, not even money. మరి యేసు ప్రభువారు తన యొక్క పరిచర్యలో ఏమీ కూడా సంపాదించుకోలేదు, ధనాన్ని కూడా సంపాదించుకోలేదు. All suggest a simple living, and nowhere is it mentioned that he was rich. ఆయన ఎప్పుడూ కూడా సామాన్యమైన జీవితాన్ని గడిపారు, ఎక్కడా కూడా ధనికుడు అనేటువంటి భావాన్ని కలిగించలేదు. But Isaiah the great prophet gave a very good prophecy, and this is what he wrote, that he was buried with the rich. కానీ యెషయా ప్రవచనాన్ని గనక మనం గమనించినట్లయితే ఆయన గొప్పదిగా సమాధి చేయబడుతున్నట్లుగా, గొప్పవాని ఈ సమాధిలో ఉంచబడుతున్నట్లుగా చూస్తాము. Now let us see how this prophecy came true. అయితే ఈ ప్రవచనం ఎలాగ నెరవేర్చబడుతున్నదో గమనిద్దామండి. We all know that Jesus Christ was crucified on a Friday. మనందరికీ తెలిసినటువంటి రీతిగానే యేసు ప్రభువారు శుక్రవారపు రోజున శిలువలో మరణిస్తూ ఉన్నారు. Matthew writes that very clearly in Matthew 27:46. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనములో ఇది చక్కగా వ్రాయబడుతూ ఉన్నది. And about the 9th hour Jesus cried with a loud voice. మరి ఆయన 3 గంటల సమయములో బిగ్గరైనటువంటి స్వరముతో కేక వేస్తూ ఉన్నారు. Saying, ఆయన ఏమని చెబుతున్నారు అనగా, Elia, Elia, lama sabachthani. ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేస్తూ ఉన్నారు. That is to say, my God, why hast thou forsaken me? మరి దాని యొక్క అర్థం ఏమిటి అనగా, నా దేవా నన్నెందుకు విడనాడితివి. Now we see the timings that should be very understandable to you. మరి ఈ యొక్క కాల సమయాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించాలి. In the Jewish clock it says 6 a.m. That is the first hour, so that 9th hour is 3 p.m. మరి యూదుల యొక్క కాలమానాన్ని గనక గమనించినట్లయితే వారు ఉదయం 6 గంటలని మొదటి గడియ అని పిలుస్తారు. ఆ ప్రకారముగా 9వ గడియ అంటే మనకు మధ్యాహ్నము 3 గంటలతో సమానము. Now Dr. Luke was very particular in getting all his information 100% correct. We see he mentions the same thing as the 9th hour. మరి లూకా గారు వైద్యుడు కాబట్టి ఆయన ఈ విషయాల్ని చాలా ఖచ్చితంగా వ్రాస్తూ ఉన్నారు. ఆయన కూడా
9వ గడియ అని ఇక్కడ రాయడాన్ని గమనిస్తాము. But in our time it's about 3 in the afternoon. కానీ మన కాలమును గనక మనం గమనిస్తే ఇది మధ్యాహ్నము 3 గంటలతో సమానము. Now we come to a very interesting point, and that is generally when a criminal was crucified, the body will be left hanging for 2 or 3 days. ఇప్పుడు మనం సాధారణమైన విషయాన్ని గమనించబోతూ ఉన్నాము. ఎప్పుడైతే ఈ యొక్క తీర్పును పొందుకునేటువంటి వారు సిలువ వేయబడుతూ ఉంటారో వారు అలాగే 2-3 రోజుల వరకు వేలాడుతూ ఉంటారు. And if he does not die, they will break the bones and kill him. ఆ సమయానికి కూడా అతడు చనిపోకపోయినట్లయితే అతని ఎముకలు విరగొట్టి వేయబడటంతో చంపబడతారు. In this case we see Jesus Christ was crucified along with the criminals. మరి ఈ కాలంలో కూడా మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు 2 దొంగలతో పాటుగా సిలువ వేయబడుతున్నట్లుగా గమనిస్తాము. The Jews treated him as a criminal, and to show equality they crucified 2 criminals along with him. యూదులైనటువంటి వారు యేసును కూడా అటువంటి దొంగలతో సమానమైనటువంటి వానిగా ఎంచుతూ ఉన్నారు. అందుకని 2 దొంగలతో పాటుగా ఈయనను ఆ రోజు సిలువ వేస్తున్నారు. The day Jesus Christ was crucified happened to be on a Friday. మరి యేసు ప్రభువారు సిలువలో మరణించినటువంటి ఆ రోజు శుక్రవారము. Because the next day happens to be the Sabbath day. ఎందుకనగా ఆ తరువాత రోజు సబాతు దినముగా విశ్రాంతి దినం అని చెప్పబడుతున్నది. I just want to remind you that Friday as per Jewish time ends at 6 p.m. ఒకసారి మీరు గమనించినట్లయితే యూదుల యొక్క లెక్కల ప్రకారముగా శుక్రవారం అనేటువంటి సాయంకాలం 6 గంటలతో ముగిసిపోతుంది. And Saturday begins at 6 p.m. evening. అలాగే అదే రోజు సాయంకాలం 6 గంటల నుంచి ఈ శనివారము ప్రారంభమవుతుంది వారికి. The next day being a Sabbath day, its preparation day begins in the same day evening 6 p.m. ఆ యొక్క సబ్బాతు దినం అనేటువంటిది వారికి విశ్రాంతి దినము కాబట్టి దాని కొరకైనటువంటి సిద్ధబాటు అనేటువంటిది సాయంకాలం 6 గంటలకు ముందే ప్రారంభమవుతుంది. For them the calculation is not 24 hours. One day is 12 hours only. మరి ఆనాటి కాలంలో వారి యొక్క లెక్కలు ఎలాగ ఉండేటువంటి రోజునకు 24 గంటలు కాదు గాని 12 గంటలుగా భావించేవారు. That is from 6 a.m. to 6 p.m. అనగా ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు. The Sabbath day was a holy day for them. మరి ఈ యొక్క సబ్బాతు దినం అనేటువంటిది వారికి చాలా పవిత్రమైన దినము. They had a lot of rituals to follow, and they could do no work on this day. మరి ఆ రోజున కన్నట్లుగా వారు చాలా ఆచారాలను పాటించాల్సి ఉంటుంది. ఏ పని కూడా వారు చేయకూడదు. And remember, they followed very seriously Moses' law. అంతేకాదని వారు చాలా ఖచ్చితంగా మోషే ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నారు. Between 3 p.m. at his death to 6 p.m. end of the day, there was only 3 hours left to remove the body. యేసు ప్రభువారు మరణించినటువంటి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం 6 గంటల మధ్య వారికి కేవలం 3 గంటలు మాత్రమే ఆ శరీరాన్ని తీసివేయడానికి అన్నట్లుగా సమయం దొరుకుతుంది. Now just look at the heart of the Jewish people here. మరి ఇక్కడ యూదులైనటువంటి వారి యొక్క హృదయం ఎలాగున్నదో గమనించండి. The Jews cunningly planned to remove the body and throw the body in Hinnom Valley. మరి యూదులైనటువంటి వారు ఎంతో ఆలోచన చేసి వారు త్వరిగా ఆ యొక్క శరీరాలను దింపివేసి ఆ హిన్నోము లోయలో పడవేయాలని భావించారు. Along with the criminals. మిగిలినటువంటి దొంగలతో పాటుగా. This was their original plan, so that 6 p.m. the next day they would start their rituals. మరి ఇది వారి యొక్క ఆలోచన అయినది. ఎందుకనగా 6 గంటలకు ముందే ఇలాగ చేసినట్లయితే వారు ఎంతో పవిత్రముగా ఆ యొక్క సబ్బాతు దినం ప్రారంభించవచ్చని భావించారు. So to quicken the process of disposing the body, they had to obtain permission from Pilate to have them. మరి ఈ రీతిగా త్వరిగా వారి యొక్క పనులు ముగించుకోవడానికి అన్నట్లుగా ఆ శరీరాలను దింపివేయడానికి మొదటిగా వారు పిలాతు యొక్క ఆజ్ఞను పొందుకోవలసి వస్తున్నది. To have them actually killed. దీన్ని బట్టి వారు అక్కడ చంపబడడానికి ఆలోచన చేస్తున్నారు. Remember, all the disciples fled, and John was the only disciple present at the crucifixion. మరి మిగిలినటువంటి శిష్యులందరూ కూడా పారిపోతూ ఉన్నారు. కేవలము యోహాను మాత్రమే క్రీస్తు ప్రభువారు సిలువలో మరణిస్తున్న సమయానికి అక్కడ ఉన్నారు. This is what John writes in chapter 19, verse 31. మరి ఈ విషయాన్ని మనం యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వచనంలో ఆయన రాయడాన్ని గమనిస్తాము. The Jews therefore, because it was the preparation day, that the body should not remain upon the cross on the Sabbath day.
మరి ఆ తర్వాతి దినము మహాదినము కాబట్టి యూదులైనటువంటి వారు ఆ యొక్క శరీరములు అక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదన్నట్లుగా వ్రాయబడుతున్నది. They called the Sabbath day a high day. మరి ఆ యొక్క విశ్రాంతి దినము మహా విశ్రాంతి దినముగా వారు పిలుచు ఉన్నారు. They got Pilate's permission that their legs might be broken and they might be taken away. అందుకని ఆ యొక్క శరీరాలను ముందుగా దించివేయడానికి కోసం అన్నట్లుగా ఆ వారి కాళ్ళు నరకబడ్డానికి పిలాతు దగ్గర ఆజ్ఞను పొందుకోవడానికి వెళుతున్నారు. And John continues to write this so accurately. In verse 32 he says, the two thieves' legs were broken. మరి 32వ వచనములో ఇంకా యోహాను గారు చెబుతున్నటువంటిది ఏమిటనగా ఆ ఇద్దరు దొంగల యొక్క కాళ్ళు విరగొట్టబడుతున్నాయి. But when they came to Jesus Christ's body to break his legs, that they found that he was already dead. అదే సమయంలో యేసు ప్రభువారి యొక్క కాళ్ళు కూడా విరగొట్టడానికి అన్నట్లుగా ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటికే ఆయన మరణించి ఉండడాన్ని చూచారు. So verse 34 confirms that Jesus Christ was dead, but they pierced him in his side, and blood and water flowed down his sides. అందుకనే 34వ వచనాన్ని గనక మనం గమనించినట్లు సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను అని వ్రాయబడుతూ ఉన్నది. Thus confirming that he had died. మరి ఆయన చనిపోయాడు అనేటువంటిది ఇది రుజువు చేస్తూ ఉన్నది. Now Jesus Christ died at 3 p.m. that is the 9th hour. మరి యేసు ప్రభు వారు మధ్యాహ్నం 3 గంటలకి చనిపోతున్నారు అనగా 9వ గడియలో. This is mentioned by Matthew and by Luke. మరి ఇది మత్తయి గారి చేతను లూకా గారి చేతను రాయబడుతున్నది. But we see that his enemies had doubtlessly planned to throw his body into the valley of Hinnom to be consumed by dumb fires or to be eaten by foxes. అయితే ఆయన యొక్క శత్రువులు ఏమీ ఆలోచన చేస్తూ ఉన్నారనగా ఆయనను ముందుగానే ఆ యొక్క శిలువలో నుంచి దించివేసి ఆ హిన్నోము లోయలో పడవేసినట్లయితే అయితే అక్కడ ఆయన శరీరము కాలిపోతుంది, లేకపోతే అడవి మృగములు వచ్చి తినివేస్తాయని భావించారు. Just look the wonders and the hand of God upon this. The God overruled their plans and used Joseph, Arimathea and Nicodemus to ensure that he was buried with the rich as prophesied by prophet Isaiah. అయితే ఇక్కడ గొప్ప విషయాన్ని గనక దేవుని యొక్క హస్తాన్ని మీరు గమనించినట్లయితే వారందరి యొక్క ఆలోచనలు చిన్నాభిన్నము చేసేటువంటి రీతిగా దేవుడే అరిమతయి యోసేపు అనేటువంటి వ్యక్తిని ఉపయోగించుకొని ఒక ధనవంతుని యొక్క సమాధిలో యేసు శరీరం ఉంచబడేటువంటి రీతిగా దాన్ని ఆయన నెరవేర్చు ఉన్నారు. If we consider rich man's burial, ఒకవేళ ఈ ధనవంతుని యొక్క సమాధి కార్యక్రమాన్ని మీరు ఆలోచన చేస్తే, first of all, if he's a rich man, there definitely will be a crowd. అతడు ధనవంతుడైనట్లయితే తప్పకుండా అక్కడ జనములు ఎక్కువగా ఉంటారు. And a big ceremony. అంతేకాదండి, ఒక పెద్ద ఆచారము జరుగుతుంటుంది. And lots of perfume as per Jewish custom. మరి యూదుల యొక్క ఆచార ప్రకారంగా ఎన్నో సుగంధ ద్రవ్యములు పూయబడుతూ ఉంటాయి. This is what Matthew 27:57 says. ఇదే మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనంలో కూడా చదువుతూ ఉంటాము. Mark 15:43. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనము. And Luke 23:50. అలాగే లూకా సువార్త 23వ అధ్యాయం 50వ వచనం. And John 19:38. ఇక యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం కూడా. Now comes the interesting character of Joseph Arimathea. ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తి అయిన అరిమతయి యోసేపును గురించి చూడబోతున్నాము. And it gives a very high mention about him. That means they talk very highly about him. మరి ఈయన గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నట్లుగా ఇక్కడ మనం రాయబడ్డాన్ని గమనిస్తాము. Now let's go and see into the life of Joseph Arimathea. ఈ యొక్క అరిమతయి యోసేపు యొక్క జీవితం ఎలాగున్నదో ఒకసారి గమనిద్దామండి. In the New Testament, the place Arimathea was situated in the northwest of Jerusalem. మరి నూతన నిబంధన ప్రకారంగా మనం గమనించినట్లయితే ఈ అరిమతయి అనేటువంటి స్థలము యెరూషలేమునకు ఆగ్నేయ స్థితిలో కనబడుతున్నది. In the hill country of Ephraim. మరి అది ఎఫ్రాయిము యొక్క కొండ భాగంలో కనబడుతున్నది. Joseph was rich and an influential man, a member of the Sanhedrin council. మరి ఈ యోసేపు ధనికుడైనటువంటి వాడు, అంతేకాకుండా సన్హెద్రిను సభలో ఒక సభ్యుడిగా కూడా ఉన్నాడు. But his one desire was to look for the kingdom of God. కానీ ఆయన యొక్క ముఖ్య ఆలోచన ఏమిటి అనగా దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. And he believed perhaps he would have found it in Jesus Christ. ఒకవేళ దానిని యేసుక్రీస్తులో ఆయన కనుగొని ఉంటాడేమో అనుకుంటూ ఉన్నాడు. Mark's gospel says Joseph had to gather up his courage to ask for Jesus Christ's body. మరి మార్కు సువార్తలో మనం గమనించినట్లయితే యేసు శరీరము ఇమ్మని అడగడానికి యోసేపు కొంత ధైర్యాన్ని తెచ్చుకోవాల్సి వచ్చింది అన్నట్లుగా రాయబడుతున్నది. It was risky for him, the Bible says, to defend or protect Jesus.
బైబిల్లో గనక మనం గమనించినట్లయితే యేసు కొరకు మాట్లాడడం కానీ యేసు కొరకు నిలబడ్డం కానీ అతనికి ప్రమాదముగా అయి ఉండవచ్చు. And of course you understand, if we say risky, there will be definitely serious consequences. ఎప్పుడైతే ప్రమాదం అని మేము చెబుతూ ఉన్నామో తప్పకుండా దాని యొక్క ఫలితము కఠినంగా ఉంటుందని అనుకోవచ్చు. For advancements in his social, religious and political life. మరి ఆయన యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాల్లోనూ రాజకీయ పరమైనటువంటి విషయాల్లోనూ కూడా ఇది కఠిన పరిస్థితికి దారితీస్తుంది. As Mark wrote his own gospel, you will see Mark writes very beautifully. And when Joseph comes to know that Jesus will be crucified, ఎప్పుడైతే యోసేపు యేసు ప్రభువారు మరణించారు, సిలువేయబడ్డారని తెలుసుకున్నాడో, and he was very aware about the rules and it has to be removed before 6 p.m. in the evening. మరి సాయంకాలం 6 గంటలకు ముందే ఆ శరీరము సిలువలో నుంచి దించివేయబడాలి అనేటువంటి నియమము కూడా ఆయనకు బాగా తెలుసు. So he plans beforehand how to do an honorable burial for the Lord Jesus Christ. అందుకనే ఈ యొక్క సమయం రాకముందే ఆ యేసు ప్రభువునకు సమాధి కార్యక్రమం ఎలాగో గొప్పగా జరిగించాలని ఆలోచించేస్తూ ఉన్నాడు. So he immediately rushed to Pilate before 12 noon and boldly asked for the body of Jesus so that he could bury it. అందుకని త్వరగా ఆయన పిలాతు దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ఎంతో ధైర్యముగా యేసు శరీరమును తనకిచ్చినట్లయితే సమాధి కార్యక్రమాన్ని నేను ముగిస్తానని అడుగుతూ ఉన్నాడు. Now he could only do that as he was a respected member of the Sanhedrin Council. మరి సన్హెద్రిను సభలో అతడు గౌరవాన్ని పొందినటువంటి వ్యక్తి కాబట్టి ఇలాగున చేయడానికి అతనికి అధికారము కలుగుతుంది. And he was able to meet Pilate directly. అంతే కాదండి, పిలాతును కూడా అతడు వెళ్లి కలుసుకోగలుగుతూ ఉన్నాడు. As per Roman law, మరి రోమా నియమ ప్రకారముగా the body will be handed only to close relatives of the person crucified. ఎవరైతే సిలువేయబడ్డారో ఆ వ్యక్తి యొక్క సన్నిహిత బంధువులకు మాత్రమే అతని శరీరం ఇవ్వబడుతుంది. Bible historian says he is also related to Jesus Christ. బైబిల్ చరిత్రకారులు చెప్పేటువంటి మాట ఏమిటి అనగా యేసునకు ఇతడు సన్నిహిత బంధువు అని. As Mother Mary's father's brother. ఈయన తల్లి అయినటువంటి మరియకు చిన్నాన్న వరుస అయిన వాడు. So he must have been a senior person between the age of 50 to 60 years old. కనుక ఈయన తప్పకుండా 52 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధుడిగా ఉండవచ్చు. Getting the order, he would have rushed to the spot before the soldiers would break his bones. మరి ఎప్పుడైతే ఆజ్ఞను పొందుకున్నాడో పిలాతు దగ్గర నుంచి వెంటనే సైనికులైనటువంటి వారు యేసు కాళ్ళు విరగొట్టడానికి ముందుగానే ఆ స్థలానికి చేరుకుంటూ ఉన్నాడు. As it was a direct order from Pilate, ఎందుకనగా పిలాతే స్వయముగా ఈ నిర్ణయాన్ని ఇచ్చాడు కాబట్టి no one could question the authority, ఎవ్వరు కూడా అతని యొక్క అధికారాన్ని ప్రశ్నించకూడదు, but to hand over the body to him. కనుక ఇక శరీరాన్ని ఆయనకు అప్పగించి వేస్తూ ఉన్నారు. In the meantime, another person called Nicodemus also played an important role in the burial. అదే సమయంలో ఈ యొక్క సమాధి కార్యక్రమంలో నికోదేము అనబడేటువంటి వ్యక్తి కూడా తన యొక్క పాత్రను కలిగి ఉన్నాడు. So we see, this is what John writes. John 19:39 says. మరి ఇదే విషయాన్ని మనం యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వచనంలో చదువుతూ ఉంటాము. And there came also Nicodemus, which at the first came to see Jesus by night. మరి ఆ యొక్క రాత్రి కాలంలో యేసును కలుసుకోవడానికి వచ్చినటువంటి నికోదేము అక్కడ వస్తూ ఉన్నట్లుగా వ్రాయబడుతూ ఉన్నది. And he brought with him a mixture of myrrh and aloes. మరి ఆయన తనతో పాటుగా ఈ యొక్క సుగంధ ద్రవ్యములను బోలమును తీసుకుని వస్తున్నట్లుగా రాయబడుతున్నది. Can you believe it? It was 100-pound weight. అది 100 పౌండ్ల వెల కలిగినటువంటి రీతిగా కనబడుతూ ఉన్నది. And he was a rich man to bring such spices. ఈ యొక్క 150 సేర్లు ఎత్తుగలిగినటువంటి ఇది ఎంతో చక్కగా ఆ యొక్క సమాధి కార్యక్రమానికి ఉపయోగించబడుతున్నది. There's no explanation why he gave so much. అంత ఎక్కువగా ఎందుకు ఇచ్చాడనేటువంటి వివరణ మనకు కనబడదు అక్కడ. John chapter 3 verses 1 to 21 says. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 21వ వచనాల మధ్య భాగాన్ని గమనిస్తే, He was a Pharisee and a ruler of the Jews. ఆయన ఒక పరిసయుడు, యూదులలో ఒక నాయకుడిగా కనబడుతున్నాడు. And in verse 10 that says he's a scribe as well, versed with the Jewish law and traditions. మరి 10వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి యోధా నియమాలన్నిటినీ కూడా పాటించేటటువంటి ఒక శాస్త్రిగా కూడా ఉన్నట్లుగా కనబడుతున్నది. In the beginning, he came to Jesus in the cover of darkness. మరి మొదటిగా మనం గమనించినప్పుడు ఆయన చీకటి సమయంలో యేసును కలుసుకోవడానికి వస్తున్నాడు. But here, look at the difference. కానీ ఇక్కడ గనక భిన్న వ్యత్యాసాన్ని గమనిస్తే, But here we see him come boldly to take the body of Christ. ఇక్కడ యేసు శరీరాన్ని తీసుకుని వెళ్ళడానికి చాలా ధైర్యముగా ముందుకు వస్తూ ఉన్నాడు. You could see God's hand in that. మరి దీనిలో కూడా దేవుని యొక్క హస్తాన్ని మీరు చూడగలుగుతారు. So we understand, but both these men were highly
placed men of authentic Jewish faith. కనుక వీరిద్దరూ కూడా యూదా మత ఆచారంలోను విశ్వాసంలోను కూడా చాలా దృఢమైనటువంటి వారుగా కనబడుతున్నారు. Not only that, the Jewish faith was very strong, but also they were rich members of the Sanhedrin council. వారు యూదా విశ్వాసంలో దృఢమైనటువంటి వారు మాత్రమే కాదు గాని ఈ యొక్క సన్హెద్రిను సభలోను అలాగే యూదులందరి మధ్య కూడా ధనికులుగా పేరు పొందినటువంటి వారుగా ఉన్నారు. They got the order from Pilate, వారు పిలాతు దగ్గర నుంచి ఆజ్ఞ పొందుకున్నారు. and nobody could oppose them. దాన్ని బట్టి ఎవ్వరూ కూడా వారిని వ్యతిరేకించడం లేదు. And Joseph of Arimathea had all that was needed for the royal burial. ఇక అరిమతయ యోసేపు ఈ యొక్క ధనికుడైనటువంటి రీతిగా సమాధి చేయబడడానికి కావాల్సినవన్నిటిని కూడా సమకూర్చారు. So they wanted to do the burial in the proper Jewish manner. అందుకనే యూదా నియమ ఆచార ప్రకారముగానే సమాధి కార్యక్రమాన్ని చేయాలని భావిస్తూ ఉన్నారు. The task of burying Jesus, యేసు సమాధి కార్యక్రమాన్ని మనం గమనించినప్పుడు in the 2 to 3 hours of daylight remaining before the beginning of the Sabbath. మరి ఆ సబాతు ప్రారంభడానికి ముందుగా అలాగే సూర్యకాంతి ఉన్నటువంటి 2-3 గంటల సమయంలోనే, And it could not have been carried out by just 2 men. అది కేవలం ఇద్దరి చేత మాత్రమే పూర్తి కాదు అని భావిస్తున్నాము. Jesus' dead body would not have been so easy to carry. మరి యేసు ప్రభు వారి యొక్క మృత శరీరం అనేటువంటిది వారు తీసుకుని వెళ్ళడానికి అంత సులువుగా అనిపించకపోవచ్చు. And first of all, you must remember the stone at the entrance had to be removed. అయితే మొదటిగా మీరు గమనించినట్లయితే ఆ సమాధి మీద ఉన్నటువంటి రాయి ముందుగా తొలగించబడాలి. Joseph and Nicodemus were both rich men మరి నికోదేము అలాగే యోసేపు వీరిద్దరూ కూడా ధనికులైనటువంటి వారు, who would have had many servants at their disposal. తప్పకుండా వారి చేతి కింద అనేక దాసులు ఉండి ఉండవచ్చు. Now this is some new information you will find useful to know, that you should know that the rich Jews always owned a garden and had their own tomb. మరి ఈ విషయాలన్నీ కూడా మీకు ఎంతో ఉపయోగపడతాయని నేను భావిస్తూ ఉన్నాను. యూదులైనటువంటి వారు ధనికులైనట్లయితే తప్పకుండా వారు కొరకనట్లుగా సమాధులను వారు ముందే తొలిపించుకుని ఉంచుకునేవారు. Joseph of Arimathea had his own garden next to Calvary. మరి అరిమతయ యోసేపు కూడా ఆ కల్వరికి సమీపంలోనే తన యొక్క తోటను కలిగి ఉన్నాడు. Historical facts say that it is situated 180 feet from Calvary Mountain. మరి చరిత్ర సత్యాలను గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క కొల్గతా కొండ దగ్గర నుంచి కేవలము 180 అడుగుల దూరంలోనే ఆ తోట ఉన్నది. Here it was that Joseph of Arimathea, a noble servant, had a grave cut out of a rock that was in his garden, and there he buried Jesus. మరి అరిమతయ యోసేపు ఆ యొక్క తోటలో తన కొరకనట్లుగా ఒక గుహను సమాధి కొరకనట్లు తొలిపించుకున్నాడు. అక్కడ యేసు ప్రభువును వారు సమాధి చేస్తూ ఉన్నారు. Matthew 27:59, మత్తయి సువార్త 27వ అధ్యాయం 59వ వచనము, Mark 15:46, మార్కు సువార్త 15వ అధ్యాయం 47వ వచనము, Luke 23-53, లూకా సువార్త 23వ అధ్యాయము 53వ వచనములోను, and of course John 19:40. ఆ తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయము 40వ వచనము కూడా tells us the body was wrapped in fine linen and spices. అక్కడంతా కూడా ఈ యొక్క శరీరము ఆ యొక్క సుగంధ ద్రవ్యములతోనూ నారబట్టతోనూ చుట్టబడుతున్నట్లుగా రాయబడుతున్నది. Here we see the disciple John was fully satisfied that everything was done according to the Jewish tradition. యూదా మత ఆచార ప్రకారముగానే అన్నీ నెరవేర్చబడుతూ ఉన్నట్లుగా శిష్యుడైనటువంటి యోహాను గారు భావించుకుంటూ ఉన్నారు. We see Mother Mary, Mary Magdalene, and his favorite disciple John. మరి తల్లి అయినటువంటి మరియను, మగ్దలేని మరియా, అలాగే ఆయన ప్రియ మరి శిష్యుడైనటువంటి యోహాను కూడా ఉండడాన్ని చూస్తాం. Other Mary and important ladies and the people brought by Joseph Arimathea. మరి కొందరు మరియా అలాగే స్త్రీలైనటువంటి వారు కూడా మరి యొక్క అరిమతయ యోసేపు తీసుకుని వచ్చినటువంటి వారిలో కొందరుగా ఉన్నారు. Don't forget that Nicodemus was also present at the burial. మరి ఈ యొక్క సమాధి కార్యక్రమంలో నికోదేము కూడా ఉండడాన్ని గుర్తు చేసుకోవాలి. Nicodemus came with a huge quantity of strong smelling perfumes. అయితే నికోదేమును కనుక మనం గమనించినప్పుడు ఆయన చాలా మరి సువాసన వచ్చేటటువంటి సుగంధ ద్రవ్యములు తీసుకుని వచ్చాడు. Therefore the whole area where Jesus Christ was buried was full of sweet fragrance. యేసు ప్రభువారు ఎక్కడైతే సమాధి చేయబడ్డారో ఆ స్థలమంతా కూడా ఈ సుగంధముతో నిండిపోయి ఉండవచ్చు. So it all had the elements of a royal burial. ఈ రీతిగా ఒక ధనికుడైనటువంటి వారు సమాధి చేసేటువంటి సమయంలో ఉండే అన్ని విషయాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. Generally, Jews throw the bodies of criminals in the Hinnom Valley. సాధారణంగా యూదులైనటువంటి వారు శిలువలో మరణించినటువంటి వారి శరీరాల్ని హిన్నోము లోయలో పడవేస్తూ ఉంటారు. But here we see God planned a beautiful,
honorable burial for Jesus Christ. కానీ ఇక్కడ గనక మనం ఆలోచన చేసినట్లయితే యేసు క్రీస్తు యొక్క సమాధి కొరకు దేవుడే మరి ఎంతో ఘనమైనటువంటి సమాధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. And as God had already given Isaiah the prophecy and he gave him the word 700 years before how he will be buried with the rich. ఎందుకనగా యేసు ప్రభువారి యొక్క సమాధి కార్యక్రమం కొరకు ఆయన కన్నే ముందుగానే 700 సంవత్సరాలకు ముందుగానే ప్రవక్త చేత దేవుడే ప్రవచనాన్ని పలికించి ఉన్నారు. Jesus deserved a beautiful new grave. మరి యేసు ప్రభువారికి అందమైనటువంటి నూతనమైన సమాధి కావాల్సి వచ్చినది. And it was cut out from a single stone and was a new tomb. అంతేకాదండి, అది ఒకే రాతిలో తొలిపించబడుతున్నది, అలాగే నూతనమైనటువంటి సమాధి అది. So whatever the plans of the world may be, కనుక ఈ లోకం యొక్క ఆలోచనలు ఏవైనప్పటికీ కూడా God's supreme plan reigns over all. వాటన్నిటి మీద దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన మాత్రమే నెరవేర్చబడుతుంది. And that too, God's plans are perfect. అంతేకాదండి, దేవుని యొక్క ప్రణాళికలన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి. We thank God for each and every one of you listening to this program, and we pray that every word we uttered, it was a blessing to you, and you will enhance your knowledge of the Bible. మరి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరినీ దేవుడు దీవిస్తాడని, అలాగే మేము చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీ యొక్క జ్ఞానమును బైబిల్ గ్రంథములో పెంచుకొని ఉన్నారని భావిస్తూ ఉన్నాము. May God bless each and every one of you with a special blessing this Lenten time to learn more about the Word. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి అన్నట్లుగా ఈ శ్రమకాల ధ్యాన సమయంలో దేవుడు ఇంకా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను మీ అందరికీ అనుగ్రహించును గాక. God bless you all. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. הלב מלא והמון תודה, והולם גם הוא, איזה עולם נפלא. הללויה עם השיר, הללויה על יום שמאיר, הללויה על מה שהיה ומה שעוד לא